తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆదివారం బొమ్మల రామారం మండలంలో 50 చెక్కులను, తుర్కపల్లిలో 45 చెక్కులను, మోటకొండూరు మండలంలో 9 చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య 104 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 50 చెక్కులను, తుర్కపల్లిలో 45 చెక్కులను, మోటకొండూరు మండలంలో 9 చెక్కులను, యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బీల ఐలయ్య పంపిణీ చేశారు. ఓకే పీజీ తండాలు ఓకే అయిపోయింది. హలో రైట్ ఎట్లా ఓకే రైట్ నాయకత్వాన ఏదైతే మనం హామీ ఇచ్చినామో ఎలక్షన్ల ముందు వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఈ మధ్యలో 2 ఏళ్ళు ఎలక్షన్ కూడా వచ్చాయి కాబట్టి ఈ చెక్కు కూడా ఆలస్యం కావడం జరిగింది. ఆలస్యమైన నిన్ననే ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి మన గౌరవ ఎంఆర్ఓలు మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా త్వరగా మీకు చెక్కులు ఇవ్వాలి. ఈ చెక్కులు కూడా వీలైతే ఇవ్వాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళగానే మీ బ్యాంకులో వేసుకోండి. ఎందుకంటే లేట్ అయితే మాత్రం మళ్ళీ చెక్కులు వాపసు పోయే అవకాశం ఉంది. బ్యాంకులలో డిలే కావద్దు. మీకు ఏదైతే అందుబాటులో దగ్గర బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులలో చెక్లు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దీంతో పాటు తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయసం 6 గ్యారంటీలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఎవరైనా రేషన్ కార్డు కానీ మీకు ఆ మీటర్ మ్యాచ్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎండిఓ కానీ ఎంఆర్ఓని సంప్రదించుని ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు వెళ్ళే వేళలో అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి మీ బిడ్డగా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీ గ్రామాల్లో వచ్చినప్పుడు మీ బిడ్డగా ఆస్వాదించి ఆలేరులో భారీ మెజార్టీతో గెలిపించారు. ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయడానికి మేము ముందున్నాం. కాబట్టి అయ్యో ఎమ్మెల్యే ఫోన్ చేసి ఏమనుకుంటాడో అనుకోదు. మీ సొంత పనులు కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్ తోటి ఈ నెల 2 నెలలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ తప్పగా చేస్తామని మాట ఇస్తున్నాం. అది కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఇంకా ఇంకొకటి మన గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా మీకు ఏదైతే ఆరోగ్యం వికటిస్తే గతంలో 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు 10 లక్షలైనాయి. దాంట్లో ఇంకొన్ని జబ్బులను కూడా చేర్చింది. కాబట్టి మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే, మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే అయ్యో ప్రైవేట్ హాస్పిటల్ పోతేనే నయమైందని ఒక అపోహ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు ఏమున్నా మీరు ప్రభుత్వ హాస్పిటల్ పోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మన బీర్లా ఫౌండేషన్ అంబులెన్స్లు ఉన్నాయి. వాటిని కూడా మీకు ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ పరిసర ప్రాంతాలు ఎవరికైనా కడుపును వచ్చినా, గుండె జబ్బు వచ్చినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా మన అంబులెన్స్లు వాడుకోవచ్చు. ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం. మీరంతా ఓట్లేసినప్పుడు అన్నప్పుడు ఇది మీ ప్రభుత్వం అన్నట్టే. ఏదున్నా ఈ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే లెక్క, గత ముఖ్యమంత్రి లెక్క కాదు. ముఖ్యమంత్రి ఎప్పుడు పిలిచినా నేనున్నా అని చెప్తాను, నాకు టైం ఇస్తారు. కాబట్టి మీ సమస్యల పట్ల మీకున్నటువంటి గ్రామంలో కానీ మీ సొంత సమస్యలు కానీ రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ విత్తనాల సబ్సిడీ కానీ
ఇంకేదున్నా మీకు అందుబాటులో నేనుంటా. గతంలో లెక్క కాదు, ఎమ్మెల్యే ఇంటికి మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మీ గ్రామాలకు నేను వస్తా. మీ గ్రామంలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు కానీ రేపు 2 నెలల్లో స్థానిక సంస్థలు ఎంపీటీ సర్పంచులు అవుతాయి. వాటి తర్వాత వాళ్ళని కూడా మీకు అందుబాటులో ఉంచి ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరం ప్రభుత్వం నుంచి వచ్చే పాలనను